మేము ఇల్లు అయితే చేంజ్ అవుతున్నాం మామ. సామాన్లన్నీ అక్కడ షిఫ్ట్ చేయాలి కాబట్టి అన్నకు ముందుగానే కాల్ చేసి చెప్పా. అలాగే రూమ్ స్టెప్స్ దగ్గర నుంచి రూమ్ లోపలికి అయితే వాటర్ లీక్ అవుతున్నాయి. అక్కడ సిమెంట్ పెట్టించాలని చెప్పి ఈ 2 పనులు కంప్లీట్ చేసుకుందాం అని చెప్పి అన్నకైతే చెప్పేసా. కొంచెం లేట్ అవుతుంది అని చెప్పి ఓకే అన్నాడు. ఇంకా ఇంటి దగ్గర సామాన్లు షిఫ్ట్ చేసానికైతే ప్రవీణ్ కి అయితే చెప్పాము బొలేరో మాట్లాడమని చెప్పి. ఈ 2 పనులు అయితే ఓకే గానీ అవ్వకుంటేనే ఇబ్బంది. ఏదైతే అవ్వకూడదు అదే జరిగింది మామ. 2 పనుల వల్ల అందుకని చెప్పి వేరే పని మీద పడినాము. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా రూమ్ దగ్గర నుంచి బయలుదేరుతా అంటే కన్ఫర్మేషన్ కోసం ప్రవీణ్ కాల్ చేసాము. ప్రవీణ్ వాళ్ళ బొలేరో అయితే బెంగళూరులో ఉందంట. ఆ పని అయితే అందువల్ల క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా మెటుకుల దగ్గర సిమెంట్ అయితే దానికి జస్ట్ ఒక 2 జగ్గుల మాయం సరిపోతుంది మామ. ఆ 2 జగ్గుల మాయం సరిపోయే సిమెంట్ కోసం మూట అయితే కొనలేం కదా. సాయి వాళ్ళ తమ్ముడిల్లు పని జరుగుతుందంటే అక్కడికి వెళ్దామని చూసాము. అక్కడైతే పని కుదరలా. అందుకని ఇంటికి పోయి రెడీ చేసి సాయికి ఏదో పని ఉందంటే సాయి వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే బయలుదేరాము ఓబుల్వారపల్లికి. ఏ మాటకు ఆ మాట ప్రతి వీడియోలో చెప్పలేను గానీ కంట్రోల్ చేసుకోలేను మామ. ఇలాంటి నేచర్ చూస్తే నాకైతే పిచ్చి పీక్స్ కి వెళ్ళిపోతుంది. చాలా అంటే చాలా పీస్ఫుల్ గా ఉంటది మామ. నిబ్బా నిబ్బిలాగా నేచర్ లవర్ అని అయితే నేను చెప్పలేను మామ. కానీ నేచర్ అంటే ఇష్టం. ఇలాంటి పిచ్చి ఎంతమంది ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఓబుల్వారపల్లి అందాలు అలాగే అక్కడ పోయినాక ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఆ నెక్స్ట్ వీడియో మీ వరకు రావచ్చు రాకపోవచ్చు మామ. అందుకే ముందుగానే యూట్యూబ్ లో సబ్స్క్రైబ్, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.